మెసేజ్ పెట్టగానే ఒకసారి నేను చాలా వారం నుంచి వచ్చి కలిసి వెళ్దామని అనుకుంటున్నాను. ప్రతిసారి స్టూడెంట్స్తో కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా వచ్చి మిమ్మల్ని కలిసి వెళ్తాను. ఎందుకంటే మొట్టమొదటిగా అన్ని సంవత్సరాలు గడవలేదు అక్కడ కూర్చోడానికి, ఇక్కడ రావడానికి. స్టిల్ ఐ కెన్ రిలేట్ టు యువర్ ఎగ్జామ్, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. అతి ముఖ్యంగా మూడు రకాలుగా మనం మాట్లాడాలి. సింపుల్గా మూడు. మొదటిది, ఎక్కడి నుంచి వచ్చామన్నప్పుడు చిన్న చర్చ పెట్టుకోండి. ప్రయాణం ఎక్కడ మొదలుపెట్టుకోండి, ఎక్కడ ఉన్నాం, ఎక్కడ పోవాలి. సింపుల్ కొంచెం. ఫస్ట్ ఎవరైనా మీరు ఓపెన్గా మాట్లాడు, ఎందుకు ఈ గదిలో ఉన్నారు మీరు అంటే స్పష్టంగా ఎందుకు అసలు ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు, ఈ సర్వీస్ లో ఈ దారిని ఎందుకు చూస్ చేస్తున్నారు జీవితంలో, ఏంటి ఈ రీజన్ ఏంటి? అదొకటి. సర్వీస్ ఒకటి. బట్ సర్వీస్ అనేది నేను నా అనుభవంలో చూసేటప్పుడు వెరీ వేగ్ చెప్పడానికి సులభం, కానీ దాన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. సర్వీస్ అంటే ఎడ్యుకేషన్ అంటారు కొన్ని మంది డాక్టర్లు బాగా చేస్తారు, కొంతమంది సిస్టమ్ని బాగా నడిపిస్తాను అంటారు. దాంట్లో కూడా పోతే ఏంటి, స్కూల్లో ఏం చేస్తారు టీచర్స్ ట్రైన్ చేయగలిగారు, అది మనకు కావాల్సింది. మోస్ట్ ఆఫ్ అస్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. మాక్సిమం 40%, 50% అంటే మొత్తం అంటే నాకు మొత్తం ఈ సబ్జెక్ట్ తెలుసు, నాకు హిస్టరీలో ఈ అంశం వరకు బాగా తెలిసింది, తర్వాత నాకు అంశం లైట్ ఉంది. ఓకే, అలా మనకు ఉన్నప్పుడు ఉన్నదాన్ని ఫస్ట్ కాపాడబెట్టాలి. ఓకే, నాకు 40% నాకు వచ్చింది, రానిది 60%, 30% కొంచెం పైన తెలుసు. జీరో కాదు, పైన తెలుసు. దాన్ని కొంచెం పెంచడానికి 5-10% పెంచడానికి ట్రై చేయాలి. చదువుతున్నాను ట్రై చేయాలి. అస్సలే రానుంది కదా, దాన్ని 0 నుంచి 5% తీసుకుంటాను. 90% తీసుకెళ్లాలనే స్ట్రెస్ వద్దు, టెన్షన్ వద్దు. అస్సలే రాను దాన్ని 5% కనీసం పేర్లను గుర్తుపెట్టుకుంటాను. ఆ పేర్లు 5 రాసేసి మధ్యలో ఏదో ఒకటి రాసుకుంటే ఆన్సర్ అయితే ఆన్సర్ షీట్ చెప్తాను కదా, ఏదో ఒక ప్రయత్నం. సరేనా? ఎందుకు 3 రకాలు అంటున్నానంటే, దిస్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ లీడ్ స్ట్రెస్. ఎగ్జామ్లో స్ట్రెస్ అసలు వద్దు. ఇంత దూరం వచ్చారంటేనే మీరు వచ్చారు. ఫస్ట్ ఆ ధైర్యాన్ని పెట్టండి. బిలీవ్ యువర్ స్పెషల్. మీరు నమ్మకపోతే వేరే వెళ్తూ ఉంటారు. మీరే నేను ఒక ఆర్డినరీ క్యాండిడేట్. ఎనీ డౌట్స్, మోటివేషన్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్పిన దానిపైన నచ్చంది ఏమైనా ఉందా? లేదు సార్ మీరు ఇది అంటున్నారు కానీ వేరే రకం కూడా ఆలోచిస్తారు. చెప్పండి. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ మేకింగ్ యూ స్ట్రెస్? 90% నా ఒపీనియన్ స్ట్రెస్ కమ్స్ ఫ్రమ్ థింకింగ్ అబౌట్ ది ఫ్యూచర్. స్ట్రెస్ కమ్స్ అబౌట్ థింకింగ్ అబౌట్ ది ఫ్యూచర్. ఇక్కడ నుంచి ఫ్రాంక్లీ మీద దాన్ని ఎవాల్యుయేట్ చేయండి. స్ట్రెస్ ఉన్నాను ఈరోజు, కారణం ఏముంటుంది, కాకపోతే ఏమవుతుంది? అదే సిలబస్ కూడా పక్కన పెట్టి టు ద సిలబస్. ఖచ్చితంగా సిలబస్కి లిమిటే చదువు. సిలబస్ బయట ఎక్స్కేప్ అవుతాయి. జనరల్ నాలెడ్జ్ టైం మాట్లాడు. రెండోది, సిలబస్లో నేను అన్నట్టు విభజించుకోండి. తెలిసింది ఏంటి, నాకు ఒక్కసారి వీక్లీ వన్స్ తిన్నా, తెలియదు ఏంటి, కట్ నాకు కొంచెం తెలుసు, మొత్తం తెలియదు. 2 సార్లు వాళ్ళు ఒకసారి అస్సలే తెలియదు ఉంటుంది కదా, దాన్ని 0 నుంచి 5-10% తీసుకుంటాను. డివైడెడ్ సిలబస్ ఎందుకు తీసుకెళ్ళి ఎక్కడ ఫోకస్ చేయాలని ఇట్లా. రెండోది, రిపీటెడ్లీ. ఎనీ డౌట్స్, మోటివేషన్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను చెప్పిన దానిపైన నచ్చంది ఏమైనా ఉందా? లేదు సార్ మీరు ఇది అంటున్నారు కానీ వేరే రకం కూడా ఆలోచిస్తారు. చెప్పండి. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ మేకింగ్ యూ స్ట్రెస్? 90% నా ఒపీనియన్ స్ట్రెస్ కమ్స్ ఫ్రమ్ థింకింగ్ అబౌట్ ది ఫ్యూచర్. స్ట్రెస్ కమ్స్ అబౌట్ థింకింగ్ అబౌట్ ది ఫ్యూచర్. ఇక్కడ నుంచి ఫ్రాంక్లీ మీద దాన్ని ఎవాల్యుయేట్ చేయండి. స్ట్రెస్ ఉన్నాను ఈరోజు, కారణం ఏముంటుంది, కాకపోతే ఏమవుతుంది? అదే సిలబస్ పక్కన పెట్టి టు ద సిలబస్. ఖచ్చితంగా సిలబస్కి లిమిటే చదువు. సిలబస్ బయట ఎక్స్కేప్ అవుతాయి. జనరల్ నాలెడ్జ్ టైం మాట్లాడు. రెండోది, సిలబస్లో నేను అన్నట్టు విభజించుకోండి. తెలిసింది ఏంటి, నాకు ఒక్కసారి వీక్లీ వన్స్ తిన్నా, తెలియదు ఏంటి, కట్ నాకు కొంచెం తెలుసు, మొత్తం తెలియదు. 2 సార్లు వాళ్ళు ఒకసారి అస్సలే తెలియదు ఉంటుంది కదా, దాన్ని 0 నుంచి 5-10% తీసుకుంటాను. డివైడెడ్ సిలబస్ ఎందుకు తీసుకెళ్ళి ఎక్కడ ఫోకస్ చేయాలని ఇట్లా. రెండోది,